ఏడాది విజయోత్సవాలు మీకు విజయోత్సవాలు కనిపించట్లేదా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా ఉమ్, కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఉమ్, ఈవెన్ మంత్రులు వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తల మీద వెలగడుతున్నాడు. వీపులు వలగొడతా, దాని తొండలు వదులుతా, కనుగుడ్లు బీకుతా, దీనికి అనుకూలంగానే కింద పోలీసు పనిచేస్తుంది. విద్యార్థులకు ఈ ప్రభుత్వం చేసిన నష్టం ఏంటి? ఏం కనిపిస్తుంది? తల్లికి తండ్రికి కూడా పిల్లల్ని చెంపదెబ్బ కొట్టే రైట్ లేదు, మాకు తెలుసు. పిల్లలకు సరైన ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత 100% ఈ ప్రభుత్వం హత్య చేసింది, పిల్లల్ని హత్య చేస్తాం. ఈ హత్యల వెనుక, ఈ ఫుడ్ కంటామినేషన్ వెనుక టీఆర్ఎస్ పార్టీ ఉంది. 8 నెలలుగా ఒక ప్రతిపక్షం మేము కుట్ర చేసి పనిచేస్తుంటే మరి మీరేం పనిచేస్తున్నట్టు? సో గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా కదా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా కదా. ఏడాదిలో 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మీరు పెళ్ళై నెల కాగానే పిల్ల పుడితే నా పిల్ల అంటే ఎట్లా వేడు? 6 గ్యారంటీస్ అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణ. సో కాంగ్రెస్ పార్టీ 6 ఫెయిల్యూర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక్కటంటే ఒకటి వాళ్ళ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక మంచి జ్ఞాపకం వాళ్ళ చరిత్రలో నిలిపించడానికి కావాల్సిన ఒక్క పని కూడా చేసుకోలేకపోయారు. వచ్చిన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకుంది, విజయోత్సవాలు జరుపుకుంటోంది. తెలంగాణకు స్వేచ్ఛ వచ్చింది, తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది అని చెప్తోంది. తెలంగాణ అస్తిత్వాన్పైన 10 ఏళ్ల పాటు దాడి జరిగింది, దాన్ని మేము మార్చేస్తున్నామని చెప్తోంది. సో తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చేసింది, తెలంగాణ కోసం కొత్త గేయాన్ని కూడా తీసుకొచ్చింది. వీటన్నిటిపైన వివాదం రేగుతోంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. పాడ్కాస్ట్లో ఎంత మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏడాది విజయోత్సవాలు మీకు విజయోత్సవాలు కనిపించట్లేదా? విజయోత్సవాలు లేదా సంబరాలు లేదా సంవత్సరికాలు ఇవన్నీ కూడా మనం ఏదో పైన అధికారంలో కూర్చున్న వాళ్ళము, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకోవడం కాదు, ప్రజలు అనుకోవాలి. ఎక్కడైనా ఏ సమాజంలో అయినా ప్రజల వాక్కు కరెక్ట్. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఈవెన్ మంత్రులు వాళ్ళ అంతర్మదనంలోనైనా ఈ విషయాన్ని అంగీకరిస్తారా? అంగీకరించట్లేదా? సంబరంగా ఉంది అని చెప్పి అంగీకరిస్తే ఒకరిద్దరు ఏదైనా వ్యక్తిగతంగా లాభపడ్డ వాళ్ళు, వాళ్ళకి ఏమన్నా చెప్పలేం, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిలో ఒకరిద్దరు దగ్గర ఉన్న మంత్రులు, ఈ వర్గం ప్రజలు సంబరంగా ఉన్నారు. ఇక ఈ వీళ్ళకు ప్రభుత్వం అనుకున్న పద్ధతిలో పనిచేసింది అనేది చెప్పడానికి ఒక్క ఉదాహరణ ఏమన్నా ఉందా? వాస్తవానికి చెప్పాలంటే ప్రజలు ఒక సంవత్సరం పీడ వదిలింది, ఇంకా 4 ఏళ్ళు భరించాలనా అన్న భావన ప్రజల్లో కనబడుతుంది. అది మీ పర్సెప్షన్. బట్ ప్రజల మాట్లాడుతున్నారు, మీ పార్టీ ప్రజల మేము మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కరు మాట్లాడే స్వేచ్ఛ ఈరోజు దొరికింది, బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛను మేము ఇచ్చాం, గతంలో ఇది లేదు అని చెప్తున్నారు. అసలు మీరు ఒకటి స్పష్టంగా నేను అడుగుతున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తమైన కేసు జరిగిందా? ఒక్కటి చూపిస్తారా? ఫస్ట్ ఇయర్లో లెక్క దించమని చెప్పండి, వాళ్ళ దగ్గరే ఉంది కదా. ఎక్కడైనా సెకండ్ ఇయర్ ఎక్కడైనా ఉందా? థర్డ్ ఇయర్ ఎక్కడైనా ఉందా? ఫోర్త్ ఇయర్ ఎక్కడైనా ఉందా? ఆ తర్వాత 6 months ఉందా ప్రభుత్వం? ఫస్ట్ టర్మ్లో ఒక కేసు ఉందా? రెండో టర్మ్ కూడా రండి, రెండో టర్మ్ మొదటి సంవత్సరంలో కేసు ఉందా? ఎప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడై చిల్లర వేషాలు వేస్తున్నప్పుడు ఆ రేవంత్ రెడ్డి మీద ఒకటి ఆయనేమో ఆయన చేసిన చట్ట వ్యతిరేక పనుల వల్ల కానీ అంతకంటే మొదలైంది ఒకటి ఎవరు? తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి అని ఆయన మూటలు మోసుకొచ్చి టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు ఎంచుకుందామని చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి పోయినప్పుడు జరిగిన కేసు తప్ప అది ఆయన స్వయంగా చేసి దొంగతనం పట్టపల్లి దొరికిపోయినవాడు కెమెరాల మధ్యన. అది తప్ప ఒక కేసు ఉందా? ఇక ఫాల్స్ కేసు అనేది వినరా అసలు ఎప్పుడన్నా? మీరు ఫాల్స్ కేసు అనే మాట బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడన్నా వినరా? ఇవాళ ఒక్క సంవత్సరం లోపలే దాదాపు 2,500,000 కేసులు అయినాయి. 2,500,000 కేసులు సోషల్ మీడియా మీద కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తల పైన కావచ్చు, టీఆర్ఎస్ నాయకుల పైన కావచ్చు, ఎక్కడన్నా ఒకటి. దాంట్లో మేము ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి అడ్డుదగిలిడో, మేము పార్టీకి ఏదైనా పిలుపునిచ్చి బంద్ చేయండనో, రాస్తారోకో చేయండనో, ఇంకేదైనా చేసే సందర్భం కూడా లేదు. ఇంకా మేము పార్టీ పిలుపు మొదలే కాలేదు. మీరు కేసు పెట్టింది టీడీపీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇంకేదో చెప్తున్నారు. బట్ ఈ రాష్ట్రంలో అది కూడా ఆయన చేసే తప్పుకు ఆయన నేరం చేసిండు, దొరికిండు, అది తప్ప. కానీ ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు
కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం నిర్బంధంగా ఉంది, మాలాంటి వాళ్ళపైన కూడా కేసులు పెడుతుందని మాట్లాడే మాట నిజం కదా? మీరు రేవంత్ ఇప్పుడు కోదండరామ్ గారిని మీరు దొరకబట్టుకొని ఇంటర్వ్యూ తీసుకోండి. అసలు ఇంటర్వ్యూ ఇచ్చే స్థితిలో కూడా ఉండయ్యారా? నేను ట్రై చేస్తున్నాను, దొరకలేదు, బట్ తీసుకుంటాను డెఫినెట్గా. సింపుల్ విషయం. నేను ఏమంటున్నా, మీడియా పోతే తప్పించుకొని తిరుగుతున్నాడు, అది ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది, నేను తర్వాత మాట్లాడతా, ఎన్కౌంటర్ల మీద తర్వాత మాట్లాడతా, లగచర్ల ఘటనల మీద తర్వాత మాట్లాడతా, దిలావర్పూర్ ఘటన మీద తర్వాత మాట్లాడతా. అంటే ఏంది, ఏమైంది? మార్పు వాళ్ళ మైండ్లో వచ్చింది, కోదండం లాంటి వాళ్ళ మైండ్లో వచ్చింది, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి. కానీ బహుశా ఆయన ఉద్యోగం కొరకే చేస్తున్నాడు అని చెప్పి మేము అనుకుంటే మేము కూడా ఉద్యోగం వచ్చేటోళ్ళం మేము. కానీ మేము కూడా అట్లా భావించలేదు. అసలు ప్రజలకు మా నుంచి నష్టం జరగలేదు. మొదలు ప్రజలకి మా నుంచి ఏమైనా నష్టం జరిగి ఇబ్బంది జరిగి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి కేసు అయితే దాన్ని కేసులు అంటారు. అసలు పార్టీ పరంగా ఎక్కడ కూడా వివక్ష అనేది చూపించలేదు మేము మా మొత్తం 10 ఏళ్ల కాలంలో. మీరు ఏ కాంగ్రెస్ కార్యకర్తను అడుగురి, ఆ మాట స్పష్టంగా చెప్తారు. వాస్తవమే, ఆ ప్రభుత్వంలో మా మీద కక్ష సాధింపు లేదు అని. 4-5 ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటారు జగదీష్ రెడ్డి గారు. ఒకటి, నేరెళ్ల ఘటనలో 3rd డిగ్రీలు పెట్టారు అని, ఖమ్మంలో రైతులకు బేడీలు వేయించారని, ఒక 4-5 ఇన్సిడెంట్స్ ఇటువంటివి రిపీటెడ్గా మాట్లాడుతుంటారు. అవి మచ్చ కదా మీకు, మీ ప్రభుత్వానికి గతంలో? నేను ఏమంటున్నాను, ఎక్కడైనా ఒక చోట పోలీసు అత్యుత్సాహంతో చేస్తే కూడా మేము దాన్ని కంట్రోల్ చేసినాం. అక్కడైనా ప్రభుత్వం వైపు నుంచి జరిగినాయి అస్సలు ఎక్కడైనా ఒక సంఘటన స్థానికంగా ఉండే పోలీసు అధికారులు అత్యుత్సాహంతో తెలివితక్కువతనంతో చేస్తే కూడా మేము వాటి ఇమ్మీడియట్గా సరి చేసినాం. ఉదాహరణకు మా ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఘటన జరిగింది, ఒక ఎన్కౌంటర్ జరిగింది మొదటి సంవత్సరం. ఇమ్మీడియట్గా సీఎం గారు పిలిపించిండు, పోలీస్ ఆఫీసర్లందరూ, సీనియర్ ఆఫీసర్లందరూ పిలిపించి వార్నింగ్ ఇచ్చి, ఇంకొకసారి తెలంగాణలో ఇటువంటి వినకూడదు, నేను చట్ట ప్రకారమే పని జరగాలి, చట్ట వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే చట్టం ముందు ప్రవేశపెట్టండి, పొరపాటు కూడా ఇంకోసారి జరిగితే బాగుండదని చెప్పారు. ఆ కంట్రోల్ అయిపోయింది. ఖమ్మంలో రైతుల విషయంలో చేసిన మిస్టేక్ ఏమన్నా చేస్తే పిలిచి వార్నింగ్ ఇచ్చడం, ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసిన, మళ్ళీ ఇన్సిడెంట్ జరగనే లేదు. ఆ రకంగా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మాత్రం వాంటెడ్లీ కేసులు ఇక్కడి నుంచి డైరెక్షన్ ఇచ్చి, ఉదాహరణకు నిన్నదే చూద్దాం, కౌశిక్ మీద పెట్టి ఆయన ఉదయం పోయిండు, పోలీస్ ఆఫీసర్ ఏదో బయటకు వెళ్ళిపోతుంటే ఆపి మాకు కాయిదాన్ని తీసుకొని పోయింది. ఒక ఎమ్మెల్యేని వచ్చిన, ఎమ్మెల్యే వచ్చి కనపడ్డాక కూడా ఆఫీసర్ రాకుండా పోవడం అనేది ఆఫీసర్ తప్పు అవుతుందా, ఎమ్మెల్యే తప్పు అవుతుందా? అంత నెగ్లిజెన్సీ, రెస్పెక్ట్ కదా. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అని అంటే డెఫినెట్గా ఆయన ఏం పిటిషన్ ఇవ్వడానికి వస్తుండా, కంప్లైంట్కి వస్తుండా, ఆయన రక్షణ కొరకు వస్తుండా, ఆగి మాట్లాడాల్సిన బాధ్యత ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ మీద ఉంది కదా. వెళ్ళిపోతున్నాడు అట్లాగే ఆపి, నేను వచ్చిందే మీ కొరకు, SHO నువ్వు ఉండాలి కదా, మీరు రండి, నేను పిటిషన్ ఇచ్చిపోతానని చెప్పి తీసుకుని ఇచ్చిపోయాడు. మీరు చూసిండ్రు. ఆ తర్వాత కూడా SHO కూడా పోయిండు, ఆయన సీట్లో కూర్చున్నాడు, ఆ పేపర్ ఇచ్చిండ్రు, పోయిండ్రు. రాత్రి అయినాక కేసు పెట్టిండ్రు. అంటే ఏంది ఇది? అప్పటికి సీఎం దృష్టికి పోయింది విషయం, సీఎం మీదనే స్వయంగా కంప్లైంట్ వచ్చిందని చెప్పి సీఎం రివర్స్ మీద కేసు పెట్టించాం. మొత్తం రాష్ట్రంలో సంవత్సరాలుగా జరుగుతున్నాయని ఇవే ఇన్సిడెంట్స్. పోలీసులకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఎవడైనా సరే ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు, అని చెప్పారు. అది ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అనేదానికి ఇదే ఉదాహరణగా. ముఖ్యమంత్రి జ్ఞానం ఆ స్థాయిలో ఉన్నాక ఇక కింద వాళ్ళకి అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుందని ఎట్లా అనుకోవాలి? మనం జ్ఞానంతో పనిచేస్తాం, సొంత జ్ఞానంతో పనిచేస్తాను ఎట్లా అనుకోవాలి? ఇరిగేషన్ మంత్రి ఒక ప్రయత్నం చేశారు, దాన్ని చెప్తాను నేను. ఇరిగేషన్ మంత్రి చెప్తున్నారు, కాళేశ్వరం నీళ్లు లేకుండా, కాళేశ్వరంలో వాటర్ స్టోరేజ్ చేయకుండా గతంలో ఎప్పుడూ లేనంత ప్యాడీని మనం ప్రొడ్యూస్ చేశాము. ఎంత తెలివితక్కువ మాట అంటే ఇది. ఆయనకి దానికి సంబంధించిన జ్ఞానం పూర్తి లేకపోవడం, ఇందులో సందేహం లేదు. సమాచారం లేకపోవడమా, జ్ఞానం లేకపోవడం. సింపుల్, మెదక్ జిల్లాలో పండే ప్రతి గింజకి కాళేశ్వరమే కారణం కదా. సింపుల్, ఒకటే మంజీరా తప్ప ఇంకా అసలు వేరే ఏం లేదు అక్కడ. మల్లన సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, ఈ 3 కాళేశ్వరం కదా. సింపుల్. అవును. ఇవాళ ఇంకొకటి, ఎల్లంపల్లి నుంచి ఎత్తిన ప్రతి చుక్క కాళేశ్వరమే కదా. మిడ్ మానేర్ కావచ్చు, లోయర్ మానేర్ కావచ్చు, 2 కూడా కాళేశ్వరమే కదా. అక్కడి నుంచి వచ్చిన నీళ్ళే కదా మాకు నీళ్ళు ఇచ్చింది. SRSP నుంచి వచ్చినాయి కావు కదా మాకు. సూర్యాపేట తాలూకా దానికి వచ్చిన నీళ్లు ఆలస్యంగా వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్లస్ గ్రౌండ్ వాటర్. నీ ఎల్లంపల్లి నుంచి అంతకుముందు నువ్వైతే నీళ్ళు ఎత్తలేదు కదా. లేదు, అంతకుముందు 14 ముందు. ఆ తర్వాత మేము కాళేశ్వరంలో భాగంగా మేము దొమ్మిన కాలువలు, సొరంగాలు, మేము పెట్టిన పంపులతోనే కదా. బాహుబలి పంపు ప్రపంచంలో అతి పెద్దదైన పంపు, బాహుబలి పంపును వాడే కదా నువ్వు నీళ్ళు తెచ్చినావు. LMDలోకి, MMDలోకి, LMD నుంచి వెళ్ళి
మల్లన సాగర్కి, ఆనిచెల్లి కొండపచ్చమ్మకి, రంగనాయక సాగర్కి అన్నిటికి తీసుకొచ్చి ఇది కాళేశ్వరమే. పాపం ఆయన తెలివి తక్కువతనం అయి ఉండాలి, తెలియకపోవడం అయి ఉండాలి, లేదా తెలిసి మిస్లీడ్ చేయడం అయి ఉండాలి. విద్యార్థులకు ఈ ప్రభుత్వం చేసిన నష్టం ఏంటి మీకేం కనిపిస్తుంది? అసలు విద్యార్థులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన లాభం ఒకటి. ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చిండ్రు? ఒకటి, పిల్లలకు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? లేదు ఇప్పటివరకు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు కాలేజీ వెళ్ళే పిల్లలకి, ఇచ్చిండ్రా? లేదు. పైగా గురుకుల పాఠశాలల్లో ఇప్పటికి ప్రతిరోజుకు ఒక ఇన్సిడెంట్, దాదాపుగా 28-26 మంది పిల్లలు చనిపోయారు ప్రత్యక్షంగా వీళ్ళ నిర్వాహకం వల్ల. ఫుడ్ కంటామినేషన్ అంతే. అంటే ఏంది ఇది? ఫుడ్ కంటామినేషన్ అంటే వీళ్ళు కొనుక్కొచ్చింది, వీళ్ళు తీసుకొచ్చిన సమస్య, వీళ్ళు సృష్టించిన సమస్య. అది నేచురల్ కలామిటీ కాదు, వీళ్ళు కొనుక్కొచ్చిన సమస్య. అంటే వీళ్ళ మానవ నిర్వహణ లోపం వల్ల వచ్చిన సమస్య. అంటే అది ప్రభుత్వ నిర్వహణ లోపం వల్ల వచ్చిన సమస్య కదా. దాదాపు 1000 మంది పిల్లలు ఇప్పటికీ అస్వస్థత పాలై, అనారోగ్యం పాలై ఆసుపత్రులలో పడ్డారు. పిల్లల్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నారు. వాస్తవానికి మా ప్రభుత్వం ఉన్నాడు, మా దగ్గరికి ఎంబీబీఎస్ సీట్లకు, ఇంజనీరింగ్ సీట్లకు వచ్చుడు కంటే ఒక గురుకుల పాఠశాలలో సీట్ ఇవ్వమని చెప్పి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. చాలా డిమాండ్ ఉండేది. అన్ని గురుకుల పాఠశాలలో సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మన ఎనీ రెసిడెన్షియల్ గంత కాంపిటీషన్ ఉండే అప్పుడు. ఇవాళ సీట్ ఇప్పమని అడిగినోడు లేడు, ఉన్నోళ్ళే సీట్లు ఉన్నోళ్ళు తీసేసుకుని వెళ్ళిపోతున్నారు. మా పిల్లలు బ్రతుకుంటే చాలు, వాళ్ళు అన్నం పెట్టకుండా చంపుతున్నారు అని చెప్పి. ఇక్కడ ఎంత దారుణం అంటే నిన్న చూడండి, నిన్న మహబూబ్నగర్లో వరుస సంఘటనలు, మా నల్గొండ జిల్లాలో దేవరకొండలో వరుస సంఘటనలు జరిగిన చోట మళ్ళీ జరగడం అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఈ ప్రభుత్వం పిల్లల పట్ల. సేమ్ ప్లేస్లో మళ్ళీ రిపీటెడ్గా జరిగినాయంటే ఒకటే స్కూల్లో విషాహారమే. అంటే ఎంత నెగ్లిజెన్సీ ఉంది గవర్నమెంట్ మీద. చాలామంది మంత్రులు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్న మాట, ఈ హత్యల వెనుక, ఈ ఫుడ్ కంటామినేషన్ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక అంత మించిన మూర్ఖత్వం ఇంకోటి ఉంటుంది నరసింహరావు గారికి. నీ చేదగంతనం 6 నెలలు 7 నుంచి దాదాపు గవర్నమెంట్ వచ్చిన మొదటి నెల 2వ నెల నుంచి మొదలైంది, దాదాపు 10 నెలలు అయింది ఇప్పుడు ఈ సంఘటనలు స్టార్ట్ అయ్యి. ప్రతి సందర్భంలో ఏదో కొంక చెప్పుకుంటూ వచ్చారు. ఓసారి ఇంటికాంచి తెచ్చుకున్న చిరుతిళ్ళ వల్ల జబ్బులు వచ్చినాయని, ఓసారి పిల్లలు బయట పోయి తినొచ్చి జబ్బులు వచ్చినాయని, ఏదో కుర్కురీలు తిని జబ్బులు వచ్చినాయని వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఒక్క దాని మీద విచారణ చేసిరా? ఒక్క దాని మీద మొత్తాన్ని గాలి మాటలు మాట్లాడి వదిలేసారు. ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారు వీళ్ళంటే. ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేటేమన్నా, మరి ఆ చిరుతిళ్ళు అయితే ఏ చిరుతిళ్ళు దాన్ని టెస్ట్ పంపాలి. కుర్కురీలు తిని వస్తే ఏ కుర్కురీలు ఎక్కడి నుంచి వెళ్ళి తినొచ్చిండ్రు ఏంది అవి తీసుకొని టెస్ట్కి పంపాలి. ఎక్కడన్నా ఇవన్నీ అయిపోయి చివరికి వచ్చే వరకే ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ప్రవీణ్ సరైన పద్ధతిలో సమాధానం చెప్పాడు, ఆన్సర్ లేదు, దమ్ముంటే నా మీద విచారణ చేయండి, చేసి చూపించండి అంతే కదా అనే మాట. ఇంకొకటి, మరి 8 నెలలుగా ఒక ప్రతిపక్షం మేము కుట్ర చేసి పనిచేస్తుంటే మరి మీరేం పని చేస్తున్నట్టు? సో గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా కదా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా అన్నట్టుకంటే ఏంది ఇది? తప్పించుకోవడానికి ఒక గాలి మాట. ఓకే, నీ వైఫల్యం నుంచి తప్పించుకోవడం కొరకు మాట్లాడుతున్న ఒక గాలి మాట తప్ప దానికి ఆధారం లేదు, ఇది లేదు. నిరుద్యోగుల అంశానికి సంబంధించి నిరుద్యోగులకి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేశాం. ఒక ఏడాదిలో 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు దాని మీద. కొన్ని మొరటి సామెతలు వాడుతున్నారు ఊర్లలో. వీని పెళ్ళై నెల కాగానే పిల్ల పుడితే నా పిల్ల అంటే ఎట్లా వేడు? ఊర్లలో మాట్లాడుతున్నమాట. నేను గ్రామాలకు వెళ్తే ఒకటే మాటలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. పెళ్ళై నెల కాగానే పిల్ల పుడితే నేను కారణం అంటాడు వీడు. ఉన్నాయి కదా నోటిఫికేషన్, 30,000 నోటిఫికేషన్ ఎట్లయితుంది? ఒక్కటంటే ఒకటి నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవి ఇచ్చినాం చెప్పాలి కదా. ఉద్యోగాలు తీసుకున్న పిల్లలకు కూడా తెలుసు కదా, వాళ్ళ మనసులో ఉంది కదా, ఎప్పుడు ఎగ్జామ్ అప్లై చేశారని అని చెప్పి. గింత దిక్కుమాలింది వీళ్ళ ప్రచారం. ప్రజలు అనుకోవాలి కదా, మీ నోటిఫికేషన్ నవ్వుకుంటారు ప్రజలు చూసి. మీరు నోటిఫికేషన్ వేశారు తప్ప వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, అన్ని కంప్లీట్ అయితేనే కదా ఇలా వచ్చేది. ప్రతిది కూడా ప్రాసెస్ ఉంటుంది కదా దేనికైనా. నేనేమంటాను, నువ్వు నీ నోటిఫికేషన్ మొదలు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు స్టేట్మెంట్. డిఎస్సీ చేశారు కదా, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళ స్టేట్మెంట్ ఉంది కదా. మొదటి ఏడాదిలో
మేనిఫెస్టోలో పెట్టారు. మరి దాని ప్రకారం మేము విఫలమైనది కదా. మేము ఇచ్చిన మీరు లెక్కేసుకున్నా. సో ఆ కలిపి లెక్కేసుకున్నాం 50,000 అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. మరి బట్ చెప్తాను వాళ్ళు చెప్పింది యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు మొత్తం కలిపి 12,000కి ఇచ్చిండ్రు. అందులో ఒక 5,000 నింపారు. టీచర్స్ చేశారు, డిఎస్సీ చేసినట్టున్నారు. అంత మించి ఇంకోటి రాలే ఇప్పటివరకు. సో మొత్తం మీరు 10 ఏళ్ల కాలంలో మీరు చెప్తుంది మీరే క్లెయిమ్ చేసుకుంటుంది 150,000 ఉద్యోగాలు ఎంత 1,65,000 చేసినాం. అపాయింట్మెంట్లు ఇచ్చినాం, నౌకర్లు ఉన్నారు. ఇంకా 55,000 మేము నోటిఫికేషన్ ఇచ్చారని చెప్తున్నారు. సో మేము మొదటి ఏడాదిలోనే 50,000 ఇచ్చాం కదా అని ఆయన చెప్తున్నమాట. 10 ఏళ్లలో వాళ్ళు 1,50,000 ఇస్తే నువ్వు ఇస్తున్నది ఎంత? 2 లక్షలు. మరిగా నువ్వు ఫెయిల్ అయినవా లేదా? ఇప్పుడు ఇవన్నీ ఒకవైపు, ఈ మన చర్చలు ఒకవైపు. ఎందుకు అశోక్ నగర్ పోవడానికి భయపడుతున్నావు? సింపుల్ లెక్కగా. ఇక అశోక్ నగర్ నీకు చాలా ఇష్టమైంది. రోజు పోయి నువ్వు కూర్చొని ఛాయ్ తాగేదే కాకుండా మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చుకొని ఛాయ్ తాపించినావు కదా. ఎందుకో మొన్న వచ్చినప్పుడు అశోక్ నగర్ పోలేదు. ఆ పిల్లలు థ్యాంక్స్ చెప్పేటోళ్ళు కదా, మంచిగా వెల్కమ్ చెప్పి ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా వెల్కమ్ చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. ఏమని? అక్కడ కోచింగ్ సెంటర్లు కొంతమంది కలిసి చేసిన కుట్ర అది అని. మా ప్రభుత్వం ఉండగా జరిగింది కూడా అదే. మా ప్రభుత్వం కూడా జరిగింది అదే నట్టుగా. మరి ఆనాడు చేసిన దుష్ప్రచారం కూడా అదే నట్టుగా. గదే కోచింగ్ సెంటర్లు కదా నేను పిలుచుకోపోయింది అంటే ఏంది దాని అర్థం? ఎందుకు అశోక్ నగర్ పోవడానికి భయపడుతున్నాడు? ఇవాళ అశోక్ నగర్లో 4 పిల్లలు కలిసి నిలబడే పరిస్థితి లేని కాడికి ఎందుకు తీసుకొచ్చిండు? 144 శాశ్వతంగా అశోక్ నగర్. వేలాది మంది పిల్లలు నడవాల్సిన చోట ఎందుకు అప్పుడేదా నిర్మానుష్యం చేసినావు? రైట్. నెక్స్ట్ రైతుల గురించి మాట్లాడుకుంటే, రైతులకు ఏడాది కాలంలో ప్రభుత్వం చేసింది ఏం లేదా? 10 ఏళ్లలో మీరు చేసిన రుణమాఫీ 18,000 కోట్లు అయితే మేము ఫస్ట్ టర్మ్లోనే ఒకేసారి 19,000 కోట్ల రుణమాఫీ చేసాం. ఈ నెలలో మిగతాది కూడా చేయబోతున్నాం ముఖ్యమంత్రి చెప్తున్నారు. రైతులు వాళ్ళ భాషలో అద్భుతంగా చెప్తున్నారు. వాళ్ళ భాష నేను ఉపయోగించలేను కానీ వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళ భాషలో రేవంత్ రెడ్డి అంటే ఏంది, ఈ ప్రభుత్వం అంటే ఏంది, ఏం చేసినాం, ఎక్కడ తప్పు జరిగింది, అన్ని విషయాలు చాలా అద్భుతంగా చెప్తున్నారు. సింపుల్. ఎందుకు చేయలేదు? చాలా చేసారు రైతులకు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు కొట్టిండ్రు. చెప్పిన రుణమాఫీలో దారుణమైన మోసం చేసి నా లెక్క ప్రకారం, నాకు నచ్చిన ప్రకారం 10 నుంచి 12,000 కోట్లకు దాటలే రుణమాఫీ. అవునా? 100% ఏమన్నాడు ఫైనాన్స్ సెక్రటరీని? వీళ్ళ ఊకదంపుడు పని అసలు కాదు. ఫైనాన్స్ సెక్రటరీ ఆయన సంతకంతో రిలీజ్ చేయాలి. 32,000 కోట్లు కేవలం 2 లక్షల ఫైనాన్స్ సెక్రటరీ ఆయన సంతకంతో రిలీజ్ చేయాలి. చేయలేదు. ఎప్పుడు మరి మేము శాసనసభలో కూడా నిలయబోతున్నాం. ఈ రోజు వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి రైతులకి వెళ్ళిన డబ్బులు ఎంతమందికి వెళ్ళినాయి కావాలి. ఒకటి క్లియర్, గ్రామాల్లో అసలు మీరు పార్టీలో ఏం మాట్లాడుకున్నా గ్రామాల్లో అండస్ట్ ఉంది. రుణమాఫీ పైన క్లియర్. అది 2 లక్షల పైన వాళ్ళకే కదా, 2 లక్షల లోపల వాళ్ళకి. నేను ఏమంటున్నా, 40,000 నాకు కాలేదని మొత్తుకుంటున్నాడు, 60,000 నాకు కాలేదని మొత్తుకుంటున్నాడు, 30,000 నాకు కాలేదని మొత్తుకుంటున్నాడు. మా ఇంట్లో 3 ఉంటే ఒకరికి కాలేదని మొత్తుకుంటున్నారు. కుటుంబానికి ఒకరికి చేశారు, అది కూడా ఒకరికి కూడా కాలేదు అని. 3 ఉంటే ఒకరికి అన్నారు, అది కూడా కావట్లేదు. ఇవన్నీ ఎన్నికల ముందు చెప్పలే కదా. ఎన్నికల ముందు ఏం చెప్పినావు నువ్వు? ఇంకా తెచ్చుకోండి రైతులారా, అర్జెంట్గా పోయి తెచ్చుకోండి, రైతన్నలారా నేను 2 లక్షలు చేస్తా. ఎవడు కూడా బుర్రోన్నాడు, ఎవడు కూడా చెప్పాడు అట్లా. ఒక నిజమైన పరిపాలకుడు ఎవడు కూడా అట్లా చెప్పరు. అటువంటి చెత్త మాటలు చాలా మాట్లాడాడు. ఓకే, ఉమెన్ గురించి మాట్లాడితే ఇక మహిళలకు సంబంధించి పాపం ఇంకా దారుణమైన మోసం. 2,500 రూపాయలు నెలకిస్తామన్నారు. దాన్ని అసలు ఇప్పటివరకు ఊసేలేదు, దాని మీద చర్చ కూడా లేదు. మహాలక్ష్మి దాన్ని దాటేసే ప్రయత్నం తెలిసి కావాలని చెప్పి మోసం చేయడం కొరకే ఆనాడు ఈ గ్యారెంటీలు తయారు చేసినట్టు కనబడుతుంది. మీరు రైతులు ప్రశ్నిస్తే కూడా, మహిళలు ప్రశ్నిస్తే కూడా, మీరు మీకు ఇచ్చారు కదనమ్మా, మీరు మహాలక్ష్మి అయిపోయింది కదా, మీకు ఇచ్చిండు కదా ఫ్రీ బస్ అంటే, ఫ్రీ బస్సులు ఎక్కేటోళ్ళే తిడుతున్నారు. ఎందుకు? పేరుకు ఫ్రీ బస్ అని పెట్టిండు. అసలు మేము వాస్తవానికి ప్రతిరోజు బస్సులో పోయేటోళ్ళమ్మా. ఈనాడు 6 నెలలకు కొన్నాడు, 7 కొన్నాడు, పోతాం. అర్బన్లో ఉంటుంది ఆ పేరు పెట్టి మాకు మిగతా ఎగ్గొట్టి మమ్మల్ని మోసం చేస్తున్నాడు. అయినా దాంట్లో కూడా పెట్టిండు, బస్సులు తగ్గించిండు. మేము ఎక్కే పరిస్థితే లేదు. ఇప్పుడు నిన్న చూసిరు కదా మీరు, పాప చనిపోయింది బస్సులోంచి. రష్ ఎక్కుండి ఫుడ్ బోర్డింగ్ చేస్తూ కింద పడిపోయి ఒక పాప చనిపోయింది, ఇంకో పాప గాయాలైంది. ఇట్లా అనేక ఇన్సిడెంట్స్. కళ్యాణ ఈ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కేసీఆర్ 1,00,000 ఇస్తుండు. ఇక 1,00,000 మీకు నేను తులం బంగారం పెడతా అని చెప్పి కోతలకు వచ్చి నేను కూడా చూసిన. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినప్పుడు పంచదామలు పోయినప్పుడు రైతులు అడుగుతారేమో మహిళలు, సారు మరి 1,00,000 తెచ్చినావు బంగారం ఏదని అడుగుతారేమో అని చెప్పి. మొదటిసారికి 6 నెలలు 7 నెలల తర్వాత వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చినని చెప్పినాం. మళ్ళీ మొన్న ఈ మధ్యన పోయినాం, లేదు
బంగారం లేదు, దాన్ని మూసేలేదు. మాట్లాడితే అడిగితే మహిళలే నవ్వుతున్నారు. ఇక ఆయన అన్నిచ్చిండు కానీ ఇది పోయినాడయ్యా. సో వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు నవ్వుకుంటున్నారు. నేను అడగంగానే 100-200 మంది ఉంటున్నారు. అబ్బా మరి ఇప్పుడు బంగారం అయితే తెలియదు ఏమనుకోకుండ్రి, మరి ఆయనకి 1,00,000 ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిన 1,00,000 ఇచ్చిండు, మరి నన్నేం తిట్టుకోవద్దు మీరు, నా హామీ కాదు ఇది, కేసీఆర్ హామీ కాదు, మేము అప్పుడు హామీ ఇచ్చింది నడుస్తుంది, కనీసం చివరికి ఏడిపోయింది తెలుసాలు. ఏదోసారి ఇదన్నీ ఇచ్చిండు అని ఏం చేస్తాం, ఇక ఇది కూడా ఎగ్గొట్టలేదు, ఇంకా 5 మంది ఎగ్గొట్టినట్టు కంపారిజన్ చేస్తాం. కంపారిజన్ విచిత్రంగా, ఎందుకంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇంకా నేను 5 మంది ఎగ్గొట్టినట్టు ఇది కూడా ఎగ్గొట్టలేదు సారు. ప్రజలు ఘాటుకొచ్చారు. ఎందుకు సార్ కరెంట్ ఇస్తున్నారు ప్లస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తున్నాం అని చెప్తుంది ప్రభుత్వం అన్నారు. నేను కూడా నమ్మిన వాస్తవం 100%. నేను కూడా నమ్మి నామకంగా నిన్న మహిళలు మాట్లాడుతుంటే చూసినాను చాలా చోట్ల. ₹1 రాలే మాకు గ్యాస్ పేరు మీద ఇప్పటివరకు, రీఎంబర్స్ అవుతుంది, ఇంత మోసం ఏంది. వాస్తవానికి ఈయన ముందే 500 వేసేసి ధర ఏముందో దానికి ఆ మిగతా తీసుకోవాలి, కానీ అట్లా లేదు, మీరు తెచ్చుకోండి, నేను తర్వాత మీ బ్యాంకులో ఇస్తా అంటేట. గతంలో కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లాంటిది అంతే. ఇక ఇద్దరు బడేబాయ్ చోటేబాయ్ ఒకటే కదా. పెన్షన్దారులు, ఇక పెన్షన్దారులు పాపం వాళ్ళ శాపనార్థాలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ శాపనార్థాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, పానిట్ల పీనియల్లా వాడముండబోయ్యా బెల్లముండబోయ్యా ఇటువంటి తిరుగుతున్నారు పాపం కొంత ముసలు. అడిగితే చాలు ఇట్లా ₹4,000 పెన్షన్, ఎవరైనా రిపోర్టర్ పోయి అడిగితే 4,000 పాడుగాను ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన 2,000 చక్కగా ఇస్తలేడు అని మొత్తుకుంటారు వాళ్ళు. ఎందుకు అది ఎందుకు ఆపుతోంది, అది ఎక్కడ ఆపట్లేదు. అంతే, దీనికి వెనకాల పెద్ద స్కీమ్ ఉంది వీళ్ళకు. ఇవన్నీ వృధా, ఇవన్నీ ఇచ్చి ప్రజలకి ఇచ్చుడు వృధా. ఇది వీళ్ళకి ఇస్తే లేదు, కమిషన్ రాదు కదా మనకు. కమిషన్లు వచ్చే పనులు మాత్రమే ఆలోచన చేసుకుంటున్నారు. కొండకు దారం కడదాం, ప్రయత్నం చేద్దాం, వస్తే వచ్చింది, ఇక వచ్చిన తర్వాత పోదు. 5 ఏళ్ళ దానికైతే మనం ఏం చేయలేరు ప్రజలు, చాయిస్ లేదు కదా వాళ్ళకి అవకాశం లేదు వేరే. ఇక మనం చేయాల్సిందంతా చేసుకొని పోదాం, మన తర్వాత చూద్దాం ఏముంది అని అనుకొని ఇచ్చినట్టు వీళ్ళు. వచ్చిన తెల్లారి నుంచి తబ్బుక్కున్న ప్రజలు నమ్మి ఓట్లేస్తే తెల్లవారి నుంచే మోసం చేయడం ప్రారంభిస్తారు. ఒక్కటి కూడా అమలు చేయరు ఇంట్లో, ఎందుకంటే ఒకటి చేసినా రెండో దాంతో పంచాయతీ వస్తుంది. ఒకటి చేసినా కాబట్టి రెండోది ఎందుకు చేయమంటారు ప్రజలు, కాబట్టి ఒకటి కూడా చేయరు, ఒకటి కానే ఉంచుతారు ప్రజల్ని, ఒకటి దగ్గరనే కొట్టాడు పెట్టుకుంటాడు చేస్తారు. ఇక 420 దాకా మాట్లాడడానికి అవకాశం ఇయ్యరు, టైంపాస్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు హామీలని అమలు చేయడం. మీరు ఇప్పుడు అమలు చేయమని అడగడం కూడా మీ బాధ్యత రాహిత్యం కాదా? ఎందుకు అవుతుంది? అంటే ఎందుకంటే వీళ్ళ హామీలు ఇచ్చారు, ప్రజలు నమ్మిండ్రు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు మొన్న ఇప్పుడు మాట్లాడుతుంటే విన్నా, ఈ హామీలు అమలు చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ప్రభుత్వం ఎప్పటికైనా పర్వాలేదు, రాష్ట్రానికి నష్టం లాభం, తప్పు చేసామని చెప్పి ఒప్పుకొని. తప్పు జయప్రకాష్ గారు మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి 3 లక్షల కోట్లు, ప్రభుత్వ ఆస్తి 3 లక్షల కోట్లు, ఆదాయం 60,000 కోట్లు. మేము పోయేనాటికి ప్రభుత్వ ఆస్తిని 13.5 లక్షల కోట్లు చేసినాం. 13.5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఆస్తి. 3 లక్షల కోట్ల ఆస్తిని 13 లక్షల కోట్ల చేసినాం. 13.5 లక్షల కోట్లు. 60,000 ఉన్న ఆదాయాన్ని 2,50,000 కోట్ల చేసినాం. 2,20,000 2,30,000 కోట్ల చేసినాం ఆదాయాన్ని. 2 పెంచినాం మేము సైమల్టేనియస్గా. స్పష్టంగా అర్థమైపోయింది, కరెంట్ ఉండట్లేదు, రైతు బంధు కొట్టిండ్రు, రూల్ మాఫీ పేరు మీద ఇచ్చిన హామీ మోసం చేసిండ్రు, మహిళలకు ఇస్తాను 2,500 ఇవ్వలేదు, అసలు వచ్చే పెన్షన్ చక్కగా ఇస్తలేడు నెల, ఇవన్నీ వెళ్ళిపోయినాడు. దాని ప్రభావం మామూలుగా పడలేదు. అవతల వాళ్ళు వాడుకుంటారు కదా, రాజకీయ పార్టీ వాడుకుంటుంది కదా, అది దెబ్బ జరిగింది. అయినా రాహుల్ గాంధీ ఏం చేసే స్థితిలో లేడు పాపం. మీ జిల్లాకు సంబంధించిన ఇష్యూకి వస్తే, మీ జిల్లాలో 10 ఏళ్ళు మీరు మంత్రిగా ఉన్నారు, పవర్ మంత్రిగా ఉన్నారు. యాదాద్రి పవర్ స్టేషన్ సంబంధించి అది నల్గొండ జిల్లాకు ఒక వెల్త్గా మాట్లాడుతూ వచ్చారు. దాన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేసింది. అవసరమైతే నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తామని కూడా కోమటిరెడ్డి గారు మాట్లాడి గుర్తుంది నాకు. బట్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న టైంకి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తున్నారు. దాన్ని 800 మెగావాట్ల పవర్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. యూనిట్ని సంతోషం, నేను గర్వపడుతున్నా. మేము ప్రారంభించింది అమల్లోకి రావడం, రాష్ట్రానికి సేవలు అందించడానికి. కాంగ్రెస్ పార్టీ కరెంటు కొనడంలో ఫెయిల్ అవుతుంది, కరెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతుంది. అట్లీస్ట్ మా యాదాద్రి కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ ఏదైతుందో అది కొంత రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు అందించేదానికి అవకాశం వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. సందేహం ఏం లేదు. చేయాల్సిన అభివృద్ధి అనేది డెఫినెట్గా కొనసాగాల్సిన ప్రక్రియ తప్పకుండా. ఎవరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వంగా కేంద్రమైన రాష్ట్రమైన ప్రభుత్వాలు కొనసాగించాలి. కానీ వీళ్ళే ఒక అపరిపక్వతతోని, అజ్ఞానంతో, ఒక మూర్ఖత్వంతో బాధ్యతరాహిత్యంగా యాదాద్రి మీద అట్లా మాట్లాడి కాళేశ్వరం మీద అట్లా మాట్లాడి కేసులు కూడా వేసినట్టు కాళేశ్వరంని వాడుకుంటూ కూడా ఇవాళ మళ్ళీ కాళేశ్వరం లేకుండా నీళ్ళు ఇచ్చిన ఒక తెలివి తక్కువ మాటలు. ఇలా బహుశా యాదాద్రి కూడా అట్టే మాట్లాడతారు. గమ్మత్ ఏంటంటే మా జిల్లా మంత్రి ఎంత సిగ్గులేనోడు అనడానికి 100 సార్లు చెప్పాడు దీన్ని రద్దు చేస్తా నేను వచ్చినాక అని చెప్పి. రద్దు చేయించడం మాత్రం ఆయనతో కాదని సంగతి నాకు తెలుసు. కానీ కనీసం మరి ఇలా పోకుంటూ ఉండాల్సి ఉండే ఆడికి. ఏమన్నా పరువు అవుతుంది నేను రద్దు చేస్తా అంటేని అని చెప్పి ఆడికి పోకుంటుంటాడు అనుకున్నా నేను. పెద్ద పేపర్లో కానీ ఇంత పెద్ద యాడ్స్ చేసుకున్నాడు. సో ఒక డెకేడ్ పాటు ఒక మొత్తం జిల్లాని హోల్డ్ చేస్తూ జిల్లాని డెవలప్మెంట్ పైన పనిచేసే అవకాశం మీకు దొరికింది. డెకేడ్ ఉన్నారు మొత్తం ఉమ్మడి జిల్లాకి. డెఫినెట్గా గొప్ప ఆపర్చునిటీ. నల్గొండ జిల్లా చరిత్రలో నాకు తెలిసి ఎవరికి రాలే. 2-3 మంత్రులు ఎప్పుడు ఉంటూ ఉండాలి. మీరు ఒక్కలే ఉన్నారు. కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని మొత్తం ప్రభుత్వం ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నారా? ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ పెట్టి? చాలా నాశనం చేస్తుంది. చాలా అంటే చాలా. సరే ఇవేమో 90% పైన పూర్తి చేసిపోయినాం. ఇక చేయక తప్పని పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది వీళ్ళది కాదు పూర్తిగా. ఓకే సరే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ అయినప్పటికీ కూడా కార్పొరేషన్స్ కంపెనీస్ కాబట్టి కంప్లీట్ చేసినాయి. ఇంకోటి ఏంటంటే పైన అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు, కేంద్రం కూడా ఊరుకోదు, కోర్టు కూడా ఊరుకోవు. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెట్టుబడి పెట్టి 20-25 వేల కోట్లు ఫ్రూట్స్ వచ్చే ఖర్చు పెట్టి ఫలితాలు వచ్చే టైంకు నువ్వు ఆపుతానంటే కూడా ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళకి అవసరం కూడా ఉంది కాబట్టి పూర్తి చేస్తున్నారు. ఏడాది కాలంగా ప్రభుత్వం ఏం చేసింది అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏడాది కాలంగా ప్రతిపక్షం ఏం చేసింది? ఏడాది కాలంగా ప్రతిపక్ష నేత ఎక్కడ ఉన్నారు? ఏడాది కాలంగా ప్రతిపక్ష నేత ఎందుకు బయటకు రావట్లేదు? ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే సంగతి అందరికీ తెలుసు, ప్రజలందరికీ. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఒక అద్భుతమైన అవకాశం, ఒక నమ్మకం ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ మీదే ఉందని నమ్మకం చెప్పడానికి ఉదాహరణ మా తెలంగాణ భవన్. మీరు ఎప్పుడు చూసినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రభుత్వం నుంచి జరుగుతున్న నష్టానికి మా దగ్గర రక్షణ దొరుకుతుందని, ఆశ్రయం దొరుకుతుందని, మా నుంచి న్యాయం జరుగుతుందని మేము కొట్లాడతామని వాళ్ళ తరఫున ఇంత విశ్వాసం ఇచ్చిన పార్టీ బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో కేవలం బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ కేసీఆర్ లీడను, కేటీఆర్ లీడను, ఇంకో ఆయన లీడను తెలియదు ఒక మాట. సరే బాధితులకి కేసీఆర్ లేడనే ఫీలింగ్ లేకపోవచ్చు, భవన్కి వస్తున్నారు కావచ్చు. మీకు కేసీఆర్ లేడనే ఫీలింగ్ లేకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదో కేసీఆర్ని బాగా మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన మిస్ అవుతున్నారు. రండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, పెద్దవాళ్ళు అని చెప్తున్నారు కదా. అది వాస్తవం. ప్రజలకేమో మమ్మల్ని రక్షించే నాయకుడు కేసీఆర్ అనే భావనతో గుర్తొస్తున్నాడు ఎప్పుడు. రేవంత్ రెడ్డికి ఏమో కల్లోకి వస్తున్నాడు ఎప్పుడు. ప్రజలు ఎంతైతే ఎక్కువ కేసీఆర్ని తలుసుకుంటున్నారో రేవంత్ రెడ్డి పాపం కోపంగానైనా తలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రావణాసురుడికి ప్రతిరోజు ఎవరు గుర్తొస్తాడు? రాముడే గుర్తొచ్చేది కదా, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు దాడి జరుగుద్దో, ఏం జరుగుద్దో, నా రాజ్యం ఎప్పుడు పోతుందో అని. ఇంకంతే ప్రజలు కేసీఆర్ను రక్షణ కొరకు తలుచుకుంటున్నారు. ఆయన రావణాసురుడిలాగా తలుచుకుంటున్నాడు. చివరిగా 6 గ్యారంటీస్ అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. సో కాంగ్రెస్ పార్టీ 6 ఫెయిల్యూర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? 6 ఫెయిల్యూర్సే కాదు, కాంగ్రెస్ పార్టీవి 420 ఫెయిల్యూర్స్. 420 ఎందుకంటే ఈ నెరవేర్స్తున్న దాంట్లో ప్రారంభించింది ఇప్పటివరకు కేవలం 3-4. ఒకటి బస్సు, ఉచిత బస్సు పథకం. అది తుసుమనేది బస్సులు కింద తిడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆడోళ్ళే కాదు మొగోళ్ళు కూడా తిడుతున్నారు. మొగోళ్ళే కాదు ఆడోళ్ళు కూడా తిడుతున్నారు. అయితే అసలు బస్సులు ఎక్కడానికి తిడుతున్నారు. దానివల్ల జరిగిన నష్టం కూడా చూస్తున్నాం మనం. అదొక వైపు అయింది. గ్యాస్ పథకం అన్నాడు, అది గ్యాస్ గుట్టడి అయింది అని మహిళలు చెప్తున్నారు. ఎంతో రూపాయి అయ్యలేదు మాకు అన్నమాట. మహిళల నుంచే వింటున్నాం మనం ప్రతి చోట. ఇక రెండవది రైతులకు సంబంధించి 3 పథకాల్లో మోసమే చేసిండు. ప్రారంభించిన 3 రుణమాఫీ 41,000 కోట్లు మొదలు చేయాల్సిన లెక్క 39 ఖాయం చేసినావు, 36 పర్మిషన్ తీసుకున్నావు క్యాబినెట్లో పెట్టి, అయిపోయింది. మొత్తం కలిపితే 10-12,000 కోట్లు కూడా లేదు. అది ఫెయిల్ అయ్యి భరోసా సంగతి ఇంతవరకు తెలిసిన లేదు. ఉన్న రైతు బందే బంద్ చేసినావు. రైతులకు ఇచ్చింది 10-12,000 కోట్లు అయితే ఎగ్గొట్టింది 30,000 కోట్లు ఇప్పటికి వచ్చే పథకంతోనే. బోగస్ అయిపోయింది. బోనస్ మేము ముందే మాట్లాడితే మేము ఇది అక్కస్తో ఆరోపణలు చేసినట్టు అవుతుంది, ఈర్షితో చేసినట్టు అవుతుంది, ఇంకేదో అవుతుంది. కాబట్టి మేము మాట్లాడతలేం. అన్ని ప్రజల అనుభవంలోకి వచ్చినాయి, ప్రజలే మాట్లాడుకుంటున్నారు. సరైన సందర్భంలో మేము వాటి మీద మాట్లాడతాం. ఇంకా మేము వీళ్ళ అవినీతి జోలికి పోవట్లేం. వీళ్ళ వైఫల్యాలు
నుంచి మాత్రమే మాట్లాడుతున్నాం. హామీల వైఫల్యం బీఆర్ఎస్ పార్టీగా ఇంకా మేము హామీల వైఫల్యాల మీద కూడా మేము పార్టీగా కార్యాచరణ మొదలు పెట్టలేము మేము అసలు. ఇంకా అవి ఇప్పుడు మేము పోలే. పార్టీగా కేసీఆర్ గారు మొదలే చెప్పిండ్రు, సమస్య నాకే మాట్లాడకండి, వీళ్ళ పరిపాలన ఎట్లుంటుందో మనకు తెలుసు, వీళ్ళ నేచర్ ఏందో తెలుసు, ప్రజలే మీ దగ్గరకు వస్తారు. ఇవాళ జరుగుతున్న సీన్ కేసీఆర్ ఏడాది క్రితం చెప్పిండు కదా, అయ్యో బహిరంగానే వచ్చింది కదా, ప్రజలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, అన్ని అవకాశాలు వాళ్ళే ఇస్తారు వీళ్ళ వైఫల్యాలతో. హామీల అమలు పక్కన పెడితే కొత్తగా సమస్యలు సృష్టించి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఏందవుతుందో, వీళ్ళ చేతగాంతనం వల్ల, వీళ్ళ అపరిపక్వత వల్ల, వీళ్ళ అజ్ఞానం వల్ల జరుగుతున్న కొత్తగా ఉత్పన్నమవుతున్న సమస్యలు ఏవైతున్నాయో ప్రజలకి, వాటి నుంచి ప్రజలకు ధైర్యం ఇవ్వడం కొరకే మాకు ఈ ఏడాది అంతా సరిపోయింది. ఎవరికైనా ఒక పరిపాలకుడిగా అవకాశం రావడం అనేది ఒక అదృష్టం, కొంత కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకోవడంలో రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సో వాళ్ళకి అభినందనలు చెప్పే పరిస్థితులు లేరు, అవకాశమే లేదు కదా, అవకాశమే లేదు ఎక్కడ. వాళ్ళని చెప్పుకోమనండి చూద్దాం, ఒకరికొకరు ఏ విషయంలో చెప్పుకోగలుగుతారో. చెప్పుకుంటే ఏమన్నా ఎంత సంపాదించారో ఏమన్నా లోపల తెలిస్తే దానికి చెప్పుకోవాల్సిందే తప్ప ప్రజలకు సంబంధించి ప్రజలు జ్ఞాపకం పెట్టుకుంటట్లు చరిత్రలో నిలిచిపోయేటట్టు చేసిన ఒక్క పని చేసుకోలేకపోయారు. చూద్దాం సెకండ్ ఇయర్లో అయినా మరి ఏమైనా చేస్తారా? సెకండ్ ఇయర్లో మీ కార్యాచరణ అంటున్నారు. బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఇట్లా ఒక సంవత్సర కాలంలోనే ఫెయిల్ అవడమే కాకుండా హామీల విషయంలో ప్రజలతోని ఇంత చీత్కారానికి, ఇంత తిరస్కరణకు గురయ్యి ఈ రకమైన మాటల్ని ప్రజలతోని అనిపించుకోకూడని భాషలో తిట్టించుకున్న మొదటి ముఖ్యమంత్రిగా, మొదటి ప్రభుత్వంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిపోతుంది తప్ప వీళ్ళు ఇంతకు మించి ఇంకేమీ లేదు ఈ సంవత్సరంలో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఇది జగదీష్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండి ఈ టీవీ.